ఈ 7 కారణాల వలన మనం ఆయన వెలుగును చూడకుండా ఇంకా కష్టాల్లోనే ఉంటున్నాం మేము. ఆయన లేమిని అనుమతించినప్పుడు యోబు వలె ఆయన్ని స్తుతించాలండి. యోబు పరిశోధన పరీక్షించినప్పుడు గెలిచాడు యోబు. అలా ఒకవేళ ఆయన లేమిని అనుమతిస్తే మనం ఆయన పరీక్ష మన మీద ఉందేమో అని ఆ పరీక్షలో మనం గెలవాలి. తీర్పుగా దరిద్రతను అనుగ్రహించినప్పుడు మనం క్షమాపణ కోరాలి. పరిశోధనగా లేమొస్తే మనం ఆ పరీక్షలో గెలవాలి, అంటే కృతజ్ఞతగా స్తుతించాలి ఆయన. అలాగే తీర్పుగా మనం దరిద్రత కనుక అనుభవిస్తే దానికి క్షమాపణ అడగాలి. మూడోది ఏంటండి? సోమరితనంగా ఉండకూడదు. సోమరితనం వల్ల ఏమొస్తాయండి? కష్టాలు వస్తాయి. నాలుగోది తిండిబోతులుగా ఉండకూడదు. తినటం కోసమే మనం జీవించకూడదు. ఐదోది తాగుబోతులుగా ఉండకూడదు. ఆరవది చెయ్యి కొరసు చేయడం, అంటే దాతృత్వం ఉండాలి. చెయ్యి కొరసు చేసి అలా ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేసేవారుగా దాతృత్వ గుణం మనకు ఉండాలి. ఏడవది అతిథి ప్రియత్వం. ఎవరైనా మన ఇంటికి వస్తే ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించాలి. ఎవరు వచ్చినప్పటికీ, పెద్దవాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా, పెద్దవాళ్లే గౌరవ ఎవరైనా అతిథులు మన ఇంటికి వస్తే మన ఇంటికి వచ్చారు కాబట్టి వాళ్ళని గౌరవించాలి అనే గుణం మన దగ్గర ఉండాలి. ఈ గుణాలు మనం అలవాటు చేసుకుంటూ ఉంటే వదిలేయవలసిన 7 గుణాల్లో వదిలేయాలి, అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఈ చీకటి వంటి కష్టాల్లో ఆయన వెలుగు, ఆయన వాక్యం అనే వెలుగు మనపై ప్రకాశిస్తుందండి. అలా ప్రకాశించేటట్టు మనం ఆయన వాక్యంలో నడవాలి. మనకి ఏం నేర్పుతుందండి? వాక్యమే మనకి మార్గం. ఆయన సత్యం జీవం మార్గమైన దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు ఎవరండి? సత్యం జీవం మార్గం. కాబట్టి ఆయన మార్గంలో మనం నడవాలి అంటే ఇలాంటి ఉండకూడని గుణాలు మనలోంచి తీసేయాలి. అలవర్చుకోవాల్సిన గుణాలు మనలో అలవర్చుకోవాలి. నాయన, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే బాబు ధ్యానిస్తున్నారో, ఎవరి కుటుంబాల్లో అయితే ఈ చీకటి వంటి కష్టాలు కమ్ముకున్నాయో నాయన, మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం.